హాయ్ అండి. నమస్తే. నేను మీ రమ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వైవీఎల్ క్రియేషన్స్. ఈరోజు మన ఛానల్‌లో పైనాపిల్ హల్వా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. జెల్లీగా, సాఫ్ట్‌గా స్ట్రెచర్ చాలా బాగుంటుంది. నేను చెప్పిన విధంగా చేస్తే స్ట్రెచర్ అన్నా, టేస్ట్ అన్నా చాలా బాగుంటుంది. మరి హల్వా ఎలా చేసుకోవాలో చూసేద్దామా? ముందుగా మిక్సీ జార్ తీసుకుని అందులోకి 2 కప్పులు పైనాపిల్ ముక్కల్ని వేసుకోండి. ఇలా పైనాపిల్ పైన లోపల తొక్కు తీసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను. 2 కప్స్ పైనాపిల్ ముక్కలు వేసుకున్న తర్వాత ఇందులోకి 1 కప్పు వాటర్‌ని యాడ్ చేసుకొని బాగా మెత్తగా పేస్ట్‌లా బ్లెండ్ చేసుకొని తెచ్చుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని దాని మీద స్ట్రైనర్ కూడా పెట్టుకోండి. ఇప్పుడు పైనాపిల్ జ్యూస్‌ని స్ట్రైనర్‌లో వేసుకొని జ్యూస్ అంతా వాటర్ అంతా కిందకొచ్చేలాగా పల్ప్ మాత్రం పైనుండేలాగా ఇలా స్పూన్‌తో కలుపుకుంటే సరిపోతుందండి. చూడండి ఇలా పల్ప్ అంతా వేరే అయిపోయి జ్యూస్ వచ్చేలాగా తీసుకోవాలి. ఇప్పుడు చూసారు కదా ఇలా వచ్చిన జ్యూస్‌లోకి 1 కప్పు కార్న్‌ఫ్లోర్‌ని అయితే యాడ్ చేసుకోవాలండి. కార్న్‌ఫ్లోర్ బదులు మీరు మైదాని యాడ్ చేసుకున్నా పర్లేదు. ఇలా వేసుకున్న తర్వాత ఎక్కడ ఉండలు లేకుండా బుడగలు లేకుండా బాగా స్మూత్‌గా అయితే కలిపేసుకోవాలి. చూడండి వీడియోలో చూపించినట్టు కలిపేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి 1 కప్ వాటర్‌ని కూడా యాడ్ చేసుకోవాలి. మరొకసారి బాగా కలిపేసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకొని పాన్‌లోని 2 కప్స్ షుగర్‌ని అయితే యాడ్ చేసుకోవాలండి. అలానే 1 కప్ వాటర్‌ని కూడా వేసుకొని షుగర్ అంతా కరిగేంత వరకు బాగా కలుపుకోవాలి. మనము 2 కప్స్ పైనాపిల్ ముక్కలు తీసుకోవడం వలన ఇక్కడ 2 కప్స్ షుగర్‌ని అయితే తీసుకున్నామండి. చూసారు కదా షుగర్ అంతా కరిగిపోయింది. ఇలా కరిగిపోయి ఒక మరుగొచ్చేంత వరకు బాగా మరగపెట్టుకోవాలి. షుగర్ సిరప్ ఒక బాయిలింగ్ వచ్చిన తర్వాత మనం ముందుగా కార్న్‌ఫ్లోర్ అండ్ పైనాపిల్ జ్యూస్ కలుపుకున్న మిశ్రమాన్ని అయితే ఇందులో వేసేసుకొని వెంటనే అయితే కలుపుకోవాలండి. కార్న్‌ఫ్లోర్ అన్నా, మైదా అన్నా వెంటనే థిక్‌గా అయిపోతుంది కాబట్టి వేసుకున్న వెంటనే బాగా కలుపుతూ ఉండాలండి. ఎక్కడ ఆగకుండా అలా కలుపుకుంటానే ఉండాలండి. లేకపోతే ముద్దలు ముద్దలుగా అయితే అయిపోతుంది. స్లో ఫ్లేమ్‌లో పెట్టుకొని ఇలాగా గట్టిపడేంత వరకు అలా తిప్పుకుంటానే ఉండాలండి. మనం ఎక్కడ నెగ్లెక్ట్ చేసి తిప్పకుండా ఉన్న అడుగునైతే మాడిపోతుందండి. ఇలా కొంచెం థిక్‌నెస్ వచ్చిన తర్వాత ఇందులోకి కలర్ కోసం కొంచెం ఫుడ్ కలర్‌ని అయితే యెల్లో కలర్‌ని యాడ్ చేసుకున్నాను. మీరు కంప్లీట్‌గా స్కిప్ చేసేసుకోవచ్చు ఇంట్లో చేసుకుంటే. ఇక్కడ నేను వీడియోలో కలర్‌ఫుల్‌గా కనిపించడానికైతే వేసుకున్నానండి. ఒకసారి కలిసేలా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ గీనైతే యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ గీ మొత్తం అబ్జర్వ్ చేసేసుకునేంత వరకు అలా కలుపుతూనే ఉండాలండి. ఈ స్వీట్ చేసేంత వరకు మనం చాలా ఓపికగా అయితే తిప్పుకుంటూ ఉంటూ చేసుకోవాలండి. చూసారు కదా గీ మొత్తం ఇలా అబ్జర్వ్ చేసేసుకుంది కదా! ఇప్పుడు మళ్ళీ 2 టేబుల్ స్పూన్ గీనైతే వేసుకొని మళ్ళీ అలానే మొత్తం అంతా అబ్జర్వ్ చేసుకునేంత వరకు బాగా కలుపుకోవాలండి. మనము ఈ హల్వా మొత్తాన్ని లో ఫ్లేమ్‌లో పెట్టుకునే రెసిపీ అయితే చేసుకోవాలండి. మనం మీడియం ఫ్లేమ్‌లోని టు లో ఫ్లేమ్‌లో అడ్జస్ట్ చేసుకుంటూ అలా కలుపుకుంటూ చేసుకోవాలండి. మీరు మంటనైతే హైలో పెట్టుకొని చేస్తే ఈ స్వీట్ అయితే టేస్ట్ బాగోదండి. అలానే మాడిపోయే అవకాశాలు కూడా ఉంటాయి. చూసారు కదా ఇలా బాగా అబ్జర్వ్ చేసేసుకుంది కదా! ఇప్పుడు ఇది బాగా థిక్‌గా అయ్యేంత వరకు అలా కలుపుకుంటూ ఉండాలండి. కొంచెం ఓపికగా చేసుకుంటే పిల్లలన్నా, పెద్దలన్నా ఎంజాయ్ చేస్తూ తింటారండి. చాలా అంటే చాలా బాగుంటుంది పైనాపిల్ హల్వా. మీరెప్పుడూ చేసి ఉండరు. ఒకసారి ఇలాగా నేను చెప్పినట్టు చేస్తే చాలా అంటే చాలా బాగుంటుంది. మీ ఇంట్లో ఏ స్పెషల్ డేస్ కన్నా ఇలానే చేసుకుంటారు. చూసారు కదండీ! మనకి హల్వా అన్నది కొంచెం థిక్‌గా అవుతుంది. ఇలా ఇంకొంచెం థిక్‌గా అయ్యేంత వరకు బాగా అయితే కలుపుకోవాలి. ఇప్పుడు 1 స్పూను ఇలాచీ పౌడర్‌ని వేసుకొని, అలాగే చాప్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్‌ని కూడా వేసుకోవచ్చు. మీకు ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చండి. వేసుకొని ఒకసారి బాగా కలిసేలాగా అయితే కలిపేసుకోవాలండి. మీరు ఇక్కడ నాన్ స్టిక్ పెనం పెట్టుకుంటే మనకి ఇది మొత్తం సెపరేట్‌గా అయితే వచ్చేస్తుందండి. అలా అయ్యేంత వరకు కలుపుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను స్టీల్ కడాయి పెట్టడం వల్ల కొంచెం సెపరేట్ అయితే అవ్వట్లేదు. ఇప్పుడైతే స్టవ్ కట్టేసుకొని ముందుగా అయితే నేను ఇక్కడ ప్లేట్‌కి అయితే గీని అప్లై చేసుకున్నానండి. దాని మీద అయితే కొన్ని డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకుంటున్నాను చిన్న చిన్నగా కట్ చేసుకొని. మీకు నచ్చినవన్నీ డ్రై ఫ్రూట్స్ అయితే కట్ చేసుకొని వేసుకోవచ్చు.
లేదంటే మనం కేక్ బేక్ చేసుకొని దాంట్లో అన్నా వేసుకొని మనం పీసెస్ లాగా అయితే కట్ చేసుకోవచ్చు. నేను ఇక్కడైతే ప్లేట్‌లో అయితే వేసుకొని చూపిస్తున్నానండి. మీరు ఇది పైనుంచి ఒకవైపు నుంచే వేసేస్తే డ్రై ఫ్రూట్స్ అన్నీ జరిగిపోతాయని ఇలా పైనుంచి నేను స్పూన్‌తో అయితే వేస్తున్నానండి కొంచెం కొంచెం. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి. మీరు కన్ఫామ్‌గా ట్రై చేయాల్సిన రెసిపీ అండి ఇది. అలాగని స్వీట్‌గా ఏమీ ఉండదు. మనకి స్వీట్ లైట్‌గా ఉండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. పిల్లలైతే పైనాపిల్ తినడానికైతే పెద్దగా ఇష్టపడరు. నోరు గట్ట కొట్టుకుపోతుందని ఇలా అని చాలా ఆ ఫ్లేవర్ అయితే నచ్చకపోవచ్చు. ఇలా చేసి పెడితే ఇష్టంగా అయితే తింటారండి. చూడండి ఇది మొత్తం అయితే వేసేసుకున్నాను కదా! ఒక 2 ఇలా మొత్తం అంతా వేసేసుకొని ఆ స్పూన్ సహాయంతో సాఫ్ట్‌గా అయితే పైన అడ్జస్ట్ చేసేసుకోవాలి. ఇలా చేసుకున్న దాన్ని ఒక 2 గంటలయితే పక్కన పెట్టేసుకొని చల్లారించుకోవాలండి. 2 గంటల తర్వాత తీసి చూస్తే మనం టచ్ చేసి చూస్తే మనకి అంటుకోదండి. అలాగైతే పర్ఫెక్ట్‌గా ఆరిపోయినట్టే. ఇప్పుడు దీన్నయితే మనం కట్ చేసుకోవాలి. మీకు నచ్చిన షేప్‌లో అయితే మీరు కట్ చేసుకోండి. ఇక్కడైతే నేను డైమండ్ షేప్‌లో అయితే కట్ చేశానండి. చూసారు కదా! ఇలా కట్ చేసుకున్న తర్వాత సర్వ్ చేసేసుకోవడమే. చూసారు కదా! మీరు ఇప్పటి నుంచి మీ ఇంట్లో ఏ స్పెషల్ డేస్ కన్నా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ట్రై చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్‌కి అయితే పెట్టండి. చాలా ఇష్టంగా తింటారు. అంతేకాకుండా ట్రై చేసిన తర్వాత మీ ఫీడ్‌బ్యాక్‌ని నాతో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. అలానే ఈ రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమన్నా రెసిపీస్ కావాలంటే కామెంట్‌లో చెప్పండి. నేను చేసి చూపిస్తాను. అంతేనండి. ఈ రోజుకి ఈ రెసిపీతో వీడియోనైతే ఫినిష్ చేసేద్దాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.